సర్కిల్లో 2 మార్క్స్ చేద్దామా. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. ఆల్రెడీ మనము క్వశ్చన్ నెంబర్ 18 అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 19 అయిపోయింది. అంటే 7 మార్క్స్ 2 అయిపోయినాయి. అలాగే 4 మార్క్స్ ఒకటి క్వశ్చన్ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 11 అయిపోయింది. అంటే క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 11. అట్లీస్ట్ ఇక్కడ 7 మార్క్స్ 4 మార్క్స్ వేసుకుందాం. ఇక్కడ 7 మార్క్స్ 4 మార్క్స్ వేసుకుందాం. 4, 4, 8. ఇక్కడ 4 మార్క్స్ ఆపేసుకుంటూ, అంటే ఇక్కడికి 10 మార్క్స్ వచ్చేసి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో 10 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు సర్కిల్లో మనకు 2 మార్క్స్ 2 వస్తాయి. అంటే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. ఈ 2 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 1లో 1 మార్క్ వేసుకో, క్వశ్చన్ నెంబర్ 2లో 1 మార్క్ వేసుకో. మనం ఎలా సరే మ్యాథ్స్ 2కి పాస్ కావాలి అంతే. ఎందుకంటే సర్కిల్ మనకు 22 మార్క్స్ కాబట్టి ఇక్కడ మనం ఆల్మోస్ట్ మార్క్స్ ఇక్కడ వేసుకోవాలి. క్వశ్చన్ చూసినప్పుడు ఎలా చేస్తాం చూడము. ఫస్ట్ చూడము, ఇక్కడ సర్కిల్లో 2 వస్తాయి మనకు. ఇక్కడ క్వశ్చన్ చూడు. ఇఫ్ x square plus y square minus 4x plus 6y plus c equal to 0, represent a circle with the radius r. Find the value of c అంటాడు. ఇక్కడ ఈక్వేషన్ ఇచ్చినాడు, రేడియస్ కనుక్కుంటాడు. రేడియస్ అంటే ఏంది? ఆర్ కదా. చూడము ఇప్పుడు ఇక్కడ ఇచ్చినదే మనం రాద్దాం. ఫస్ట్ సొల్యూషన్ చూడు. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? గివెన్ సర్కిల్ ఏమి ఇచ్చాడు మా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ సి ఈక్వల్ టు 0. మనం ఇంతకుముందు ప్రాబ్లం చేసినాము, సెంటర్ అనుకున్నాం. అలాగే ఇక్కడ కూడా 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం ఉంది 4, g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4/2, 2 1 జా 2 2 జా, g ఈజ్ ఈక్వల్ టు -2. మనం ఎలా సరిగా 1 మార్క్ తెచ్చుకోవాలి. 2f ఈజ్ ఈక్వల్ టు ఏముంది మా? 6, f ఈజ్ ఈక్వల్ టు 6 వదిలిపోతే /2, 2 1 జా 2 3 జా, f ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు cనే. మనకు సెంటర్ అంటే తెలుసు. సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు మన g కామా -f. అంటే ఇదేముంది? -2, 3 ఉంది. మైనస్కి మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఏంది? 2, -3 సెంటర్ వచ్చింది. కానీ మనకి ఏమన్నాడు ప్రాబ్లంలో? రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటాడు. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 అంటాడు. ఈ టైప్ రాస్తే 1 మార్క్. చూడు, ఇచ్చిన ఈక్వేషన్ రాసినాము, జీవెల్ ఎఫ్ఎల్ సెంటర్ వరకు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 ఈ టైప్ రాస్తే 1 మార్క్. లేదు సార్ ఇంకో మార్క్ అంటే రేడియస్ అంటే మనకు తెలుసు కదా, ఏంది? g² ప్లస్ f² మైనస్ c ఈక్వల్ టు 6 అని మనకు తెలుసు. అంటే g² అంటే ఎంత? 2² ప్లస్ f² అంటే ఎంత? -3² మైనస్ c అంటే cనేమా ఈక్వల్ టు ఎంత? 6. 2² అంటే 4, 3² అంటే 9. స్క్వేర్ చేసినప్పుడు మైనస్ ఏముంది? ప్లస్ అవుతుంది. మైనస్ c ఈక్వల్ టు 6. 4 ప్లస్ 9 13 మైనస్ c ఈక్వల్ టు 6. ఈ స్కోర్ వల్ల స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. 2 మార్క్స్ కావాలంటే ఇది, లేదంటే 1 మార్క్ అంటే ఇటు రాసి అయిపోయాయి. అప్పుడు రూట్కు స్కోర్కు చేయము, స్కోరింగ్ అనుకుంటారు. రూట్కు స్కోర్ క్యాన్సిల్ అయిపోయింది. అది 13 మైనస్ c, 6 స్కోర్ అంటే 36. c ఈజ్ ఈక్వల్ టు మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 36 ప్లస్ 13 వదిలితే -13. మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 36లో 13 తీయమ్మా, 6లో తిరిగిపోతే 3, 3లో అనిపోతే 23, ఈ మైనస్ 23 అంటే c ఈజ్ ఈక్వల్ టు -23 అయిపోయాయి. 2 మార్క్స్ చూడు. లేదు సార్ నాకు ఇంత అంటే ఇక్కడికి వేసాయి 1 మార్క్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం ఇదే ఇంకో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0 ఈజ్ ఎ సర్కిల్ విత్ ద సెంటర్ 2, 3. అంటే సెంటర్ వాడే చేసినాడు. అంటే g అంటే 2 ఇచ్చినాడు, f అంటే 3 ఇచ్చినాడు. దెన్ ఫైండ్ g, f అండ్ ఇట్స్ రేడియస్. రేడియస్ అంటే తెలుసు, r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ 6. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రేడియస్ ఎన్ని ప్రాబ్లం చేసినా ఇదే ఫార్ములా కాబట్టి ఒక్కసారి చేస్తే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నీకు g వాల్యూ f వాల్యూ ఇస్తున్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు నీకు. నువ్వు ఇక్కడ తీసుకుంటావు అని ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ x² y² 2gx 2fy మైనస్ 12 ఈక్వల్ టు 0. చూడు, కాబట్టి g ఈజ్ ఈక్వల్ టు 2, f ఈజ్ ఈక్వల్ టు 3. రేడియస్ కనుక్కుంటాడు. ఫస్ట్ చూడమ్మా, సొల్యూషన్ చూడు.
ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం. గివెన్ సర్కిల్ ఏమిటాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. గివెన్ సెంటర్ 2, 3 ఇచ్చాడు. 2, 3 అంటే సెంటర్ ఏంది c ఈజ్ ఈక్వల్ టు మైనస్ g మైనస్ f కదా ఫార్ములా. అంటే -2, -2, -3 అయిపోయాయి. సెంటర్ వచ్చేసింది. ఇంకేమంటున్నాడు రేడియస్ అంటున్నాడు. రేడియస్ అంటే మనకు తెలుసు కదా. ఇప్పుడు చూడు సి ఈజ్ ఈక్వల్ టు -2, -3 మనకి ఏమంటున్నాడు ఫైన్ ద రేడియస్ అంటున్నాడు. రేడియస్ అనుకుందాం ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇటుకి రాసి 1 మార్క్ ఉన్నాం. రేడియస్ అనుకున్నాను అనుకో జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్ అంటే ఎంత -2 స్క్వేర్ ఎఫ్ స్క్వేర్ అంటే -3 స్క్వేర్ ప్లస్ సి సి అంటున్నాడు అమ్మా. సి అంటే ఏముంది ఇక్కడ మనకు చూడమ్మా సి వాల్యూ అంటే మనకు ఇక్కడ ఎంత వస్తుందంటే ఒక్కసారి చూద్దాము -c ఒక్క నిమిషం చూడమ్మా. చూడమ్మా ఇప్పుడు జీ ఏమొచ్చింది 2 ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -3 ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2gx జీ వాల్యూ వచ్చింది -2 అంటే -4x ఎఫ్ వాల్యూ వచ్చింది -6y ప్లస్ సి ఈక్వల్ టు 0 ప్లస్ సి ఈక్వల్ టు 0 చూడమా అమ్మా ఆన్సర్ ఇక్కడ ప్రాబ్లమ్ ఇది -12 సి కాదు 12 అంటే సి ఏమవుతుంది -12 సి ఈక్వల్ టు -2 ఇంకా డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి చేసుకుంటాం సి ఈక్వల్ ఎంత -12 సారీ సి వాల్యూ రాయను ఇప్పుడు వస్తుంది -2 స్క్వేర్ అంటే 4 -3 స్క్వేర్ అంటే 9 -12 అంటే 9 + 13 -12 అంటే √1 అంటే 1 అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 వచ్చింది. r ఈజ్ ఈక్వల్ టు 1 ఒక్క నిమిషం అమ్మా చిన్న మిస్టేక్ చూడు -c అంటే ఇక్కడ సి వాల్యూ ఎంత సి ఈజ్ ఈక్వల్ టు -12 -12 +12 అయితే +12 మొత్తం ఏమొస్తుంది 9 + 12 అంటే √25 √25 అంటే √25 అంటే 5 r ఈజ్ ఈక్వల్ టు 5 గుర్తుపెట్టుకోమా ఇక్కడ -12c అంటే సెంటర్ ఏం చేసింది 2, 3 సెంటర్ వచ్చేసింది. అంటే మనకు r వాల్యూ ఎంత 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 సి వాల్యూ ఎంత -12 ఇలా ఆల్రెడీ మనకు ఫార్ములా మైనస్ ఉంది -12 కాబట్టి 9 + 4 13 + 12 25 √25 అంటే 12 అయిపోయింది. 2 మార్క్స్ ఎంత ఈజీగా ఒక రవ వాల్యూ అయినా కొద్దిగా కష్టం లేదు. ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ 2 ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడమ్మా ఫైన్ ద వాల్యూ ఆఫ్ ఏ ఇఫ్ 2x² + ay² - 3x + 2y - 1 = 0 represent a circle and also find its radius. ఏ వాల్యూ ఆర్ వాల్యూ అనుకుంటాడు. ఆర్ అంటే ఏంది రేడియస్ అంటే ఏంది √g² + f² - c ఏ వాల్యూ అనుకుంటాం. ఏ కనుక్కుంటే ఒక మార్క్. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ చూద్దాం. చూడమ్మా గివెన్ సర్కిల్ ఈక్వేషన్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడమ్మా 2x² + ay² - 3x + 2y - 1 = 0. మనకి ఎప్పుడైనా సరే x² కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఇక్కడ ఏం చేస్తామంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² = కోఎఫిషియంట్ ఆఫ్ y². కోఎఫిషియంట్ x² కోఎఫిషియంట్ అంటే 2 ఉంది. కోఎఫిషియంట్ ఆఫ్ y² అంటే ఏ ఉంది. అంటే ఏ ఈక్వల్ ఎంతమ్మా 2 అయిపోయి 1 మార్క్ అమ్మా. చూడు ఇది రాసిందని ఒక మార్క్. ఒకవేళ ఇది డైరెక్ట్ ఏ ఈక్వల్ 2 రాసినా 1 మార్క్ వేస్తాను. ఇప్పుడు మనకి ఒక మార్క్ కావాలంటే చెప్తున్నాను ఈ 2 తీసుకో ఇందులో సబ్స్టిట్యూట్ చేసాయి. అంటే 2x² 2 బదులు ఏం రాస్తామా 2y² - 3x + 2y - 1 = 0. మనకి x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ 1 ఉండాలి. కాబట్టి మొత్తం ఈక్వేషన్ 2తో డివైడ్ చేయమ్మా. అంటే 2తో 2 మొత్తం ఈక్వేషన్ 2తో డివైడ్ చేయి. 2 క్యాన్సిల్ అయితే ఏమవుతుందమ్మా x². 2 క్యాన్సిల్ అయితే y² - 3/2x 2 క్యాన్సిల్ అయితే 1 అంటే y - 1/2 = 0. ఇది చాలు.
లేదు సార్ నేను జీ వాల్యూ ఎఫ్ వాల్యూ అనుకుంటే 2g ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోసం ఏముంది -3/2 g ఈజ్ ఈక్వల్ టు -3 అదురు పోతే 2 2 జా 4 నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు y వాల్యూ ఉంది y కోసం ఎంత 1 f ఈజ్ ఈక్వల్ టు 1 c ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా -1 r కనుక్కుంటే లేదు r అంటే డైరెక్ట్ బయట కొట్టే ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు √1/4 అయినా 1 మార్క్ వస్తే చాలా మనకి సింపుల్. అదే ప్రాబ్లం ఇక్కడ కూడా చేద్దాం సేమ్ ఇక్కడ ఏమంటారు ఇక్కడ ఏబి ఫైండ్ అంటాడు అంటే రేడియస్ అండ్ సెంటర్ అంటాడు ఏబి కనుక్కుంటే 1 మార్క్ ఎలా కనుక్కుంటావు చూద్దాం ఫస్ట్ ఏం రాస్తాం గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏముంది ఈక్వేషన్ మనకు ax² ప్లస్ bxy ప్లస్ 3y² minus 5x plus 2y minus 3 equal to 0. ఏ కానీ బి ఆర్ ఏ కనుక్కుంటే ఏం చెప్తున్నా ఒకటే గుర్తున్నా కోఎఫిషియంట్ ఆఫ్ x² ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఆఫ్ y². కోఎఫిషియంట్ ఆఫ్ x² అంటే x² కోసం ఏముంది ఏ y కోసం ఏముంది 3 అంటే ఏ కూడా ఎంత మా 3 ఏ ఈక్వల్ టు 3 ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ xy ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట xy ఈజ్ ఈక్వల్ 0 ఇట్లా రాస్తే 1 మార్క్. లేదు నాకు 2 మార్క్స్ అంటే ఏ వాల్యూ ఎక్స్ వాల్యూ దీన్ని సబ్స్టిట్యూట్ చేయి ఏ అంటే ఎంత 3 x² ప్లస్ బి ఇంటూ xy అంటే ఎంత 0 ప్లస్ 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0 ఎంత లేదంటే ఒకటే గుర్తు కొడుతున్నా y² కోఎఫిషియంట్ ఎంత ఉందో a² కోఎఫిషియంట్ కూడా 3 రాయాలి అంతే గుడి గుర్తు y² కోఎఫిషియంట్ ఎంత ఉందో a² కూడా అంతే సేమ్ ఉండాలి ఇక్కడ 2 ఉంటే 2 4 ఉంటే 4 ఈ xy అనేది 0 ఉండాలి ఇది 0 ఉండాలా ఇక్కడ ఎంత ఉంటే అది రాయాలి అంతే చూడమ్మా ఇప్పుడు ఇక్కడ 3x² ఇది 0 అయిపోతుంది ఇక్కడ ఏమవుతుంది 3y² మైనస్ 5x ప్లస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0 మనకి x² కోఎఫిషియంట్ ఎంత ఉండాలా 1 ఉండాలి కాబట్టి మొత్తం ఈక్వేషన్ మొత్తం రివర్స్ చేస్తే x² y² 5/3x ప్లస్ 2/3y మైనస్ 3/3 అంటే 1 ఈక్వల్ టు 0 వీటికి రాసిన చాలు. లేదు సార్ నేను జీ వాల్యూ ఎఫ్ అనుకుంటా చాలు ఓకేనా 2 మార్క్స్ ఈజీకి వస్తాయి. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇప్పుడు మనము సెంటర్ రేడియస్ అనుకున్నాము. ఇప్పుడు పారామెట్రిక్ అడిగితే ఫైండ్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ 0. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకుందాం దీని నుంచి సెంటర్ రేడియస్ అనుకుందాం. పారామెట్రిక్ ఈక్వేషన్ ఫస్ట్ చూడు ఏ ప్రాబ్లం అయినా సరే ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకోవాలి అంటే గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడమ్మా x² ప్లస్ y² మైనస్ 6x ప్లస్ 4y మైనస్ 12 ఈక్వల్ టు 0 నుంచి సెంటర్ అనుకో సెంటర్ అంటే 2g ఈజ్ ఈక్వల్ టు x మైనస్ 6 g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6/2 2 1 జా 2 3 జా అంటే g ఈజ్ ఈక్వల్ ఎంత -3. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు 4 f ఈజ్ ఈక్వల్ టు 4/2 2 1 జా 2 2 f ఈజ్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు -2 అంటే సెంటర్ c ఈజ్ ఈక్వల్ టు మన g కామా మైనస్ f అంటే ఎంతమ్మా ఇక్కడ అలా -3 2 వచ్చింది మైనస్ మైనస్ క్యాన్సల్ అంటే ఏమవుతుంది 3 కామా -2 3 కామా -2. ఇప్పుడు రేడియస్ అంటే ఆల్రెడీ తెలుసు r ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ g² ప్లస్ f² మైనస్ c. చూడండి ఇన్ని ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా సెంటర్ రేడియస్ అనుకున్నాం అట్లీస్ట్ ఇది రాసిన ఒక 1 మార్క్ వస్తుంది దానికోసం. g² అంటే 3² 9 f² అంటే -2² 4 మైనస్ c అంటే -2 మైనస్ మైనస్ ప్లస్ 2 అంటే ఎంత వస్తుంది మా 13 12 25 √25 అంటే 5 అంటే r ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది 5. ఇప్పుడు ప్రతి ప్రాబ్లం ఇది రాస్తాం అనమాట. లేదు సార్ ఒక మార్క్ పోవాలంటే వాడు ఏమంటాడు పారామెట్రిక్ అంటాడు అంటే పారామెట్రిక్ అంటే ఏం లేదు మా x ఈజ్ ఈక్వల్ టు -g ప్లస్ r కాస్ θ y ఈజ్ ఈక్వల్ టు -f ప్లస్ r sin θ గుర్తుపెట్టుకో. పారామెట్రిక్ అంటే -g అంటే g వాల్యూ f వాల్యూ అంటే r అంటే ఇది రాస్తాయి అంటే x ఈజ్ ఈక్వల్ టు g వాల్యూ వచ్చింది 3 ప్లస్ r వాల్యూ వచ్చింది 5 కాస్ θ అంతే ఇంకా ఏం రాక. y ఈజ్ ఈక్వల్ టు f వాల్యూ వచ్చింది -2 కాబట్టి f అంటే ఎంత 2 f అంటే ఎంత 2 ఓకేనా.
చూడమ్మా ఎఫ్ ఈక్వల్ ఎంత -2 ప్లస్ ఆర్ అంటే 5 సైన్ థీటా. పారామెట్రిక్ అంటే ఇది గుర్తుపెట్టుకో. ఓకేనా? ఇలాంటిది ఏది పారామెట్రిక్ ఏది ఇచ్చినా సరిపోతుంది. అంటే మనకి ఈక్వేషన్ 1లో ఆల్మోస్ట్ సెంటర్ రేడియస్ కానీ ఫైన్ ద ఏ వాల్యూ బి వాల్యూ కానీ ఇది కానీ ఇస్తారు. ఇక్కడికి క్వశ్చన్ నెంబర్ 1 అయిపోయింది. దీంట్లోనే సర్కిల్లోనే క్వశ్చన్ నెంబర్ 2 అంటే 2 మార్క్స్ 1 2 వస్తాయి కదా. 2లో ఏమొస్తే అవి చూద్దాం ఒకసారి. ఓకేనా? చూడమ్మా చూడమ్మా ఫైన్ ద వాల్యూ ఆఫ్ కే. గుర్తుపెట్టుకో కే ఎలాగనమా ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫ్రమ్ 5,4 టు x² + y² + 2ky = 0. కే అని ఎక్కడ కనబచ్చినా గుర్తుపెట్టుకో. ఎలా చేయాలంటే x² + y² + 2ky = 0 = 1 రాసుకుంటాం. ఎక్స్ బదులు వై బదులు సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎంత సింపుల్ చూడు, చెప్తాడు ఒక్కసారి. ఫస్ట్ టైం రాస్తావు గివెన్ సర్కిల్ ఈక్వేషన్. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ చూడు, ప్రతి ఒక్కదానికి అదే. అంటే x² + y² + 2ky = 0. ఇది అడుగుతున్నాడు. గివెన్ పాయింట్ ఇచ్చినట్టు రాసుకో. గివెన్ పాయింట్ ఇచ్చాడు 5,4 ఒకటి ఎక్స్ అనుకో వై అనుకో. మనకు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అంటాడు కాబట్టి ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో. S11 = 1 అని ఇచ్చాడు. S11 అంటే ఏం లేదమ్మా, ఇది ఎక్స్ కు ఇది వై బదులు. అంటే x² అంటే 5² y² అంటే 4² + 2k y అంటే ఎంతమ్మా 4 = 1 బై 1² అంటే 1. అప్పుడు ఏమవుతుంది 25 16 6k = 1. 25 + 16 25 + 16 ఎంతమ్మా 41. 20 + 41 + 6k = 1. ఇప్పుడు 6k = 1. ఈ ప్లస్ 41 వదిలితే -41. అంటే 6k = -41లో 1 పోతే -40. అంటే k = -40/6 -40/6 -40/6 4 2 8 8 8. ఒకవేళ ఇది క్యాన్సిల్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఎప్పుడు 4 1 జా 4 2 జా 2 1 జా 2 5 జా అంటే k = ఎంత -5. k = -5. ఎంత సింపుల్ చూడు, గుర్తుపెట్టుకో. ఫైన్ ద కే అంటే ఏం లేదు, ఇచ్చిన ఈక్వేషన్ ఎక్సెప్ట్ చేసి. ఓకేనా? సేమ్ ప్రాబ్లం అట్లా అది కూడా చేద్దాం ఒకసారి. ఎందుకంటే ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతాడు. అది కూడా చెప్పేస్తే ఒక పని అయిపోతుంది. ఓకేనా? చూడమ్మా ఇప్పుడు చూడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అన్నప్పుడు గుర్తుపెట్టుకో. ఏది ఈ 2 పాయింట్స్ దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి. x² + y² -5x + 4y + k = 0 = √37. ఫస్ట్ చూడు గివెన్ సర్కిల్ రాసుకో. ఏ దానికైనా అదే గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడమ్మా x² + y² -5x + 4y + k = 0. k అని ఉంటే గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడు 2, 5 ఒకటి x వాల్యూ ఒకటి y వాల్యూ. దీనిలో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x² అంటే 2² y² అంటే 5², 5 × x అంటే 2 + 4 × y అంటే 5 + k = √37 ఇచ్చాడు. √37. ఓకేనా? √37 ఇచ్చాడు. √37. ఇప్పుడు 2² అంటే 4, 5² అంటే 25, 5 2 జా 10, 5 4 జా 20 + k = ఇక్కడ మనకు లెంత్ ఆఫ్ ద అంటే √S1 స్కోరింగ్ ఆన్ బోర్డ్ చేసినప్పుడు రూట్కు స్కోర్ పోతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మనకు 37 రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకో ఇంకా 37 రాసుకోవచ్చు. ఇప్పుడు చూడమ్మా 25 ఒక 4 29 29 49 49 - 10 + k = 37. అంతేనా? ఇక్కడ చేస్తున్నాడు ఇప్పుడు 49లో 10 పోతే 39 39 + k = 37 k = 37. ఇది వదిలిపోతే -37 39 k = 39లో 37 పోతే -2 k = ఎంతమ్మా 2 k = -2. ఇంతకుముందు k = -5. గుర్తుపెట్టుకో చాలా ఈజీ.
లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అన్నప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ లో ఈ 2 ఫైవ్ సబ్స్టిట్యూట్ చేయాలి ఈ మెథడ్. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా, అది చెప్తే మనకు సర్కిల్లో 2 మార్క్స్ అయిపోతాయి. చూడమ్మా, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఇఫ్ ద పాయింట్ 1, 3, 2, k ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్. ఇంతకుముందు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అన్న, ఇప్పుడు కాంజుగేట్ అన్న. కాంజుగేట్ అన్న ఏం లేదమ్మా, మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో ఒకటే గుర్తుపెట్టుకో, కాంజుగేట్ ఉన్నప్పుడు మనకు ఒకే ఫార్ములా ఉంటుంది. ఏది? x1 x2 ప్లస్ y1 y2 మైనస్ 35. ఇదేముంది? x² ప్లస్ y² 35 ఉంది కదా, దీని బదులు ఏం రాస్తుంటే x1 x2 ప్లస్ y1 y2 మైనస్ 35 0. ఎందుకు సార్ x1 x2 రాయాలంటే, మనకు 2 పాయింట్స్ ఇచ్చాడు. ఇది x1 అనుకో, ఇది y1 అనుకో, ఇది x2 అనుకో, y2 అనుకో. ఇప్పుడు x1 x2 అంటే 1 into 2 1 into 2 ప్లస్ y1 y2 అంటే 3 into k 3k మైనస్ ఈ ప్లస్ 30 వస్తే మైనస్ 35 ఈక్వల్ 0. 2 1 జా 2 3 into k 2 మైనస్ 30 2 33. అసలు పోతే k is equal to 3k is equal to 33. అంతే కదమ్మా. 2 1 జా 2 ప్లస్ 3k మైనస్ 35. ఈ 35 లో 2 పోతే మైనస్ 33. ఈ మైనస్ 33 రైట్ సైడ్ పోతే ప్లస్ 33 అంటే 3k is equal to 33. k is equal to అదులు పోతే 33/3 3 1 జా 3 1 జా k is equal ఎంత 11. సేమ్ ఇక్కడికి మన సర్కిల్లో 2 మార్క్స్ అవుతాయి. సర్కిల్లో 2 మార్క్స్ అవుతాయి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చూద్దాం. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అమ్మా, అంటే క్వశ్చన్ నెంబర్ 2 మార్క్స్లో 3 2 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 3 అమ్మా. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అన్నావు, నువ్వు ఒక 3 పదాలు గుర్తుపెట్టుకోవాలమ్మా. 3 ఏదంటే ఫస్ట్ 1 గుర్తుపెట్టుకో, ఆర్థోగనల్లీ. ఆర్థోగనల్ ఆర్థోగనల్ అంటే ఫార్ములా ఏంటంటే 2 into g డాష్ ప్లస్ f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. గుర్తుపెట్టుకో, ఆర్థోగనల్ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ రాడికల్ అన్న, కామన్ కడ్ అన్న, కామన్ లెంత్ ఆఫ్ ద కడ్ అన్న, ఈ 3కు ఒకటేమ్మా s మైనస్ s డాష్ ఇస్ ఈక్వల్ టు 0. ఈ 2 తెలిస్తే నీకు ఖచ్చితంగా 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ వస్తాయి. ఏది? సిస్టమ్ ఆఫ్ సర్కిల్. గుర్తుపెట్టుకో, ఆర్థోగనల్లీ అంటే 2 into g డాష్ ప్లస్ f డాష్ ఇజ్ ఈక్వల్ c ప్లస్ c డాష్. 1 మార్క్ మాత్రం కన్ఫర్మ్. రాడికల్ సెంటర్ అన్నా, కామన్ కడ్ అన్నా, కామన్ లెంత్ ఆఫ్ ద కడ్ అన్నా, ఏ పదం అన్నా s మైనస్ s డాష్. నీకు దీంట్లో 2 మార్క్స్లో 1 మార్క్ వస్తాయి, 4 మార్క్స్లో 2 మార్క్స్ వస్తాయి, 3 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇవి వచ్చేస్తాయి. ఎట్లా వస్తాయి సార్ అంటే, ఇప్పుడు నేను ప్రాబ్లం చేస్తే చూద్దాం. గుర్తుపెట్టుకో, క్వశ్చన్ చూడు, ఇక్కడ చూద్దాం మనం. చూడమ్మా క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడమ్మా క్వశ్చన్ చూడు. ఫైండ్ ద కే ఇఫ్ ద పేర్ ఆఫ్ సర్కిల్ అంటే 2 సర్కిల్ ఇచ్చినాడు. ఏమన్నాడు మా? ఆర్థోగనల్లీ. ఇది చూడమ్మా, ఫైండ్ ద కే ఇఫ్ ద పేర్ ఆఫ్ సర్కిల్. ఏమన్నాడు మా? ఆర్థోగనల్లీ. సెకండ్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అంటే నీకు ఏం పదాలా? ఆర్థోగనల్లీ, రాడికల్, కామన్ కడ్. ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు చూడమ్మా, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 2 ఈక్వేషన్. నేను చెప్తున్నా, క్వశ్చన్ పేపర్ చూసే రాస్తున్నప్పుడు ఇక్కడ 2 ఈక్వేషన్ ఇచ్చినాడు. 2 ఈక్వేషన్ రాద్దాం. ఫస్ట్ చూడమ్మా, ఫస్ట్ ప్రాబ్లం చూడు. ఫస్ట్ ఏం రాస్తాం? సొల్యూషన్. గివెన్ సర్కిల్ ఈక్వేషన్ s is equal to, ఫస్ట్ ఈక్వేషన్ ఇచ్చాడు మా, x² ప్లస్ y² మైనస్ 5x మైనస్ 14y మైనస్ 34 ఈక్వల్ టు 0. అంటే ఈ నుంచి 2g is equal to కనుక మా మైనస్ 5, g is equal to మైనస్ 5/2, 2f is equal to మైనస్ 14, f is equal to మైనస్ 14/2, 2 1 జా 2 7, f is equal to మైనస్ 7, c is equal to మైనస్ 34. ఓకేనా? నీకేమొచ్చింది? g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు సెంటర్ అవసరం లేదు, దీనికి సెంటర్ అవసరం లేదమ్మా. g వాల్యూ f వాల్యూ ఒకటి తెలిస్తే అంటే దీనికి సెంటర్ అవసరం లేదు. గుర్తుపెట్టుకో, ఇప్పుడు g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది, c వచ్చింది. ఓకేనా? ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ అలాగే ఉంది. సెకండ్ ఈక్వేషన్ s డాష్ ఇస్ ఈక్వల్ టు, సెకండ్ ఈక్వేషన్ ఇచ్చాడు x² ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 4y ప్లస్ k ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 1. దీనికి సెంటర్ అవసరం లేదు. ఏది? సెకండ్ చాప్టర్లో ఆర్థోగనల్. ఇప్పుడు 2g is equal to ఏమి ఇచ్చినాడు? 2, g is equal to
2/2 అంటే g is equal to ఎంతమ్మా 1, g is equal to 1. నెక్స్ట్ 2f is equal to y కోసం ఎంతమ్మా 4, f is equal to 4/2, 2 1 2, f is equal to ఎంత 2. c ఇది g డాష్ ఇది f డాష్, c డాష్ is equal to k, ఇది g f c, ఇది g డాష్ f డాష్ గుర్తుపెట్టుకో. ఇంతకు ముందు చేసినట్లనే ఇప్పుడు ఒక్కటే వీటికి రాస్తే 1 మార్క్, నీకు ఇంకో మార్క్ ఏంది 6తో కొన్నట్టు 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. గుర్తుపెట్టుకో, నీకు 2 మార్కులు రావాలంటే ఇది రాయి, 1 మార్కులు అంటే ఇది రాస్తాయి. అంటే నీకు దీని నుంచి చూడు 2 ఇంటూ g అంటే ఎంత వచ్చింది -5/2, g డాష్ అంటే ఎంత 1 ప్లస్ f డాష్, f అంటే ఎంత -7, f డాష్ అంటే ఎంత 2 ఈక్వల్ టు ఏమన్నా c ప్లస్ c డాష్, c అంటే ఎంత -34 ప్లస్ c డాష్ అంటే k. చూడు అంతే, దానిలో సబ్స్టిట్యూట్ చేస్తాయి. లేదు సార్ నేను దీన్ని క్యాన్సిల్ చేస్తా అంటే ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ చేయమా అయిపోయినా, ఇంకేమైనా లేదు. ఇప్పుడు -5 ఇంటూ 1 -5 ప్లస్ ఇంటూ మైనస్ 7 2 జా -14 ఈక్వల్ టు -34 ప్లస్ k, -5 -14 -19, ఈ 34 వస్తే +34 ఈక్వల్ టు k. ఇప్పుడు 34లో చూడమా 34లో ఇది ఎంత వచ్చింది -19, కొంచెం ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోయింది, 5 1 జా 5, అమ్మా చూడమ్మా 2 2 క్యాన్సిల్ అయిపోయింది కదా -4, ఈ 2 దీనికి కూడా కదమ్మా బ్రాకెట్ ఉంది కదా, బ్రాకెట్ ఉంది 2 ఇక్కడ వస్తుంది. అప్పుడు 7 2 జా 14, 14 2 జా 28 అంటే 28 ఇక్కడ. ఒక్కసారి చూడమ్మా మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఒక్కటే మిస్టేక్ అవ్వదు. ఇక్కడ మనం రాసంటే 2 ఇంటూ g అంటే ఏం రాసినావు -5/2, g డాష్ అంటే 1 ప్లస్ f అంటే -7, f డాష్ అంటే -2 ఈక్వల్ టు బ్రాకెట్ క్లోజ్ c డాష్, మన ఫార్ములా ఇద్దాం c డాష్, c అంటే ఏముంది -34, c డాష్ అంటే k. ఈ 2 రెండు దానికి అప్పుడు మళ్ళీ బ్రాకెట్ కాబట్టి మళ్ళీ వేద్దాం 2 ఇంటూ అన్నప్పుడు 2 -5/2, 5/2 అంటే ఇది మళ్ళీ ఇట్లా ప్లస్ ఇంటూ -2 7 2 అంతే కదా, ఈ 2 వస్తుంది -34 ప్లస్ k. ఓకేనా, ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ అన్నమాట. అప్పుడు -5 7 2 జా 14, 14 2 జా 28 -28 ఈక్వల్ టు -34 ప్లస్ k. ఇప్పుడు 28 34 33 -33, ఈ -33 అదులు పోతే +34 ఈక్వల్ టు k, 34లో పోతే k ఈజ్ ఈక్వల్ టు 1, k ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, ఆర్థోగోనల్లీ అంటే అదే గుర్తుపెట్టుకో, ఆర్థోగోనల్ అంటే ఫార్ములా చెప్తున్నాను 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. ఓకేనా, ఆర్థోగోనల్ అంటే నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏం చెప్పిన ఆర్థోగోనల్ అయిపో కదా, ఆర్థోగోనల్ ఏమో రాడికల్ చూడమా. ఇప్పుడు రాడికల్ మీద గుర్తుపెట్టుకో, రాడికల్ అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద సర్కిల్. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఇచ్చాడు, 2 ఈక్వేషన్ ఇచ్చాడు. ఏ ఈక్వేషన్ ఇయని మనం ఏమంటున్నాం రాడికల్ అంటే s - s డాష్. చూడమా ఇప్పుడు ఫస్ట్ చూడు, గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ మా s ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 2y² ప్లస్ 3x ప్లస్ 6y -5 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1. ఖచ్చితంగా x² కోషన్ 1 ఉండాలా, y² కోషన్ ఉండాలి. మొత్తం ఈక్వేషన్ 2తో డివైడ్ చేస్తే ఈ x² y² ప్లస్ 3/2x ప్లస్ 3y -5/2 ఈక్వల్ 0. ఎందుకు బై ద 2 2 2 2 2 3/2 క్యాన్సిల్ కాదు, 2 1 జా 2 3 జా -5/2. ఓకేనా, -5/2 అలాగే పెట్టేది. ఎస్ డాష్ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, దాన్ని ఎస్ డాష్ అనుకున్నాం. ఏమి ఇచ్చాడు 3x² ప్లస్ 3y² -7x ప్లస్ 8y -11 ఈక్వల్ టు 0 ఇచ్చాడు. మనకి ఇక్కడ x² కాన్స్టెంట్ y² ఉండాలా 1 ఉండాలి. కాబట్టి మొత్తం ఈక్వేషన్ చేస్తావు 3 3 పెట్టా అంటే x² ప్లస్ y² -7/3x
8/3 ఈక్వల్ టు 0. మనకి ఏమంటున్నాడు రాడికల్ సెంటర్. రాడికల్ సెంటర్ ఏం చెప్పాను, ఎస్ మైనస్ ఎస్ డాష్ గుర్తుపెట్టుకో. రాడికల్ అంటే ఇది, అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ ఏమైంది, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ 3/2x ప్లస్ 3y మైనస్ 5/2 మైనస్ ఇది మా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7/3x ప్లస్ 8/3y మైనస్ 11/3 ఈక్వల్ టు 0. ఇది రాశాడు మార్క్. లేదు సార్ నేను క్యాన్సిల్ చేస్తా అంటే ఇది ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ క్యాన్సిల్. ఇది సింపుల్ చేస్తే ఆన్సర్ వస్తుంది. అడిగేసా గుర్తుపెట్టుకో. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అంటే నీకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 1 మార్క్ రావాలన్నా గుర్తుపెట్టుకో. ఆర్థోగోనల్లీ అంటే ఏమైనా 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ జీ డాష్. అట్లా కాకుండా రాడికల్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0. అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 రాస్తే 1 మార్క్. ఇక్కడికి ఆల్మోస్ట్ మనకు 2 మార్క్స్ అడిగితే ఇవి అడుగుతాం. ఓకేనా, సర్కిల్ అయిపోయింది, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అయిపోయింది. నెక్స్ట్ పారాబోలా 2 మార్క్స్ చెప్పేస్తే చూడండి ఒకసారి. నెక్స్ట్ పారాబోలా. పారాబోలా అంటే మనకి ఒకటే గుర్తుపెట్టుకో. పారాబోలా అంటే ఒకటే ఫార్మ్. ఇది వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax. క్వశ్చన్ నెంబర్ 1 అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 2 అయిపోయింది మా. క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2లో సర్కిల్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 3 ఏదాంట్లో వస్తుంది, సిస్టమ్ ఆఫ్ సర్కిల్. క్వశ్చన్ నెంబర్ 4 పారాబోలా. క్వశ్చన్ నెంబర్ 4 ఏదాంట్లో వస్తాయి, పారాబోలా. పారాబోలా అంటే ఒకటే గుర్తుపెట్టుకున్నాం, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x గుర్తుపెట్టుకో. పారాబోలా. 2 మార్క్స్ చెప్తాం, తర్వాత 8 మార్క్స్ 7 మార్క్స్ చెప్తాం. ఇక్కడ నీకు క్వశ్చన్లు అడుగుతా చూడు. ఫస్ట్ చూడమా, ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఆన్ parabola y square is equal to 8x whose the focal distance is 10. Find the coordinate of the point on the parabola y square is equal to 8x whose the focal distance is 10 అంటారు. మీకు ఏం అర్థం కాకుండా నేను ఒకటే చెప్తాను. ఫస్ట్ గివెన్ పారాబోలా ఈక్వేషన్ ఏంది, y square is equal to 4x అంటున్నా. కంపేరింగ్ విత్ వాడు ఇచ్చాడు ఈక్వేషన్, ఏమి ఇచ్చాడు మనకు, y square is equal to 8x ఇచ్చాడు. y square క్యాన్సిల్ అనుకోమ్మా. x ఇక్కడ ఏముంది 4a అని, అంటే 4a is equal to ఎంత 8, a is equal to 8, 4 అవుతుంది బై 4 1 జా 4 2 జా, a is equal to ఎంత 2, 1 మార్క్ చూడు. ఏమైనా కష్టం ఉందా, 1 మార్క్ ఈజీగా వస్తుంది. అంటే ఏమిచ్చాడు వాడు, y square is equal to 8x ఇచ్చాడు. అంటే నీకు పారాబోలా అంటే ఇది గుర్తుండే, ఇది ఒక్క గుర్తుంటే చాలు. y square is equal to 4x గుర్తుంటే చాలు. y square is equal to 8x. x క్యాన్సిల్ అనుకో, y square క్యాన్సిల్ అనుకుంటారు అంతే. అప్పుడు 4a అంటే ఎంత 8, 4 is equal to 8, a is equal to 8/4, 4 1 జా 4, a is equal to వాడు డిస్టెన్స్ అంటున్నాడు. డిస్టెన్స్ కూడా చూడు, డిస్టెన్స్ అంటే నువ్వు సింపుల్ చూడు ఇక్కడ. డిస్టెన్స్ x1 ప్లస్ a is equal to ఎంత ఇచ్చినాడు 10 అంటాడు. అంటే x1 ప్లస్ e అంటే ఎంత 2 కదా, 2 ఈక్వల్ టు 10. అంటే x1 is equal to 10 ప్లస్ 2 వదిలితే -2. అంటే x1 is equal to ఎంత అమ్మా, 10లో 2 పోతాయి 8. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏముంది, వాడు ఇచ్చిన ఈక్వేషన్ ఇది కదా. అంటే y square is equal to 8x1 అనుకో. y square is equal to 8, x1 అంటే ఎంత 8, 8 8 64, y square is equal to ప్లస్ ఆర్ మైనస్ 64 ఆర్ y square is equal to ప్లస్ ఆర్ మైనస్ 8. 2 మార్క్స్ కావాలంటే 2 మార్క్స్, 1 మార్క్ అంటే 8. ఓకేనా, సేమ్ అట్లానే ఇంకో ప్రాబ్లం అది కూడా చేద్దాం. ఓకేనా, ఇంకోటి చేస్తే మీకు ఐడియా వస్తుంది. చూడమ్మా, ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ ఆన్ ద పారాబోలా y square is equal to 2x whose the focal distance is 5/2. ఇక్కడ 8 ఇచ్చాడు, ఇక్కడ 5/2 ఇచ్చాడు. y square is equal to 2x ఇచ్చాడు. ఫస్ట్ నేను చెప్తాను y square is equal to 2x రాసుకో. అంటే గివెన్ పారాబోలా y square is equal to ఇచ్చాడు 2x. కానీ కంపేరింగ్ విత్ మనకు పారాబోలా ఈక్వేషన్ ఏంది, y square is equal to 4ax. y square క్యాన్సిల్ అనుకో, x కదా. అంటే ఇప్పుడు 4a is equal to ఎంత 2 కదా. అంటే 4a is equal to 2, a is equal to 2/4 అవుతుంది 5, 2 1 జా 2 2 జా, a is equal to ఎంత 1/2. మనకి ఏమంటున్నాడు డిస్టెన్స్ అంటే x1 ప్లస్ a is equal to ఇది ఇచ్చాడు 5/2. x1 అంటే ఎంత 1/2, x1 ప్లస్ e అంటే ఎంత ఉంది 1/2 is equal to 5/2. అంటే x1 is equal to 5/2. ఈ 1/2 వదిలితే -1/2. ఇక్కడికి రాసి 1 మార్కు, నీకు ఇంకొక మార్క్ రావాలంటే చెప్తున్నా అంతే.
అప్పుడు ఏమవుతుంది x1 ఈజ్ ఈక్వల్ టు చూడమ్మా ఎల్సిఎం ఏమవుతుంది 2 వస్తుంది కాబట్టి 5 అని పోతే 4/2 2 1 జా 2 2 అంటే x1 ఈజ్ ఈక్వల్ ఎంత 2 నాకు యాక్చువల్ ఏంది y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2x అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2x1 అనుకున్నాం y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x1 ఎంత మరి 2 అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 y ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే ఒకసారి ప్లస్ వాల్యూ అంతేగా నీకు ఖచ్చితంగా దీంట్లో వస్తుంది ఓకేనా ఇది మిస్ అయింది అనుకో ఇంకో చిన్న ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం చెప్తే ఈ రెండిట్లో ఖచ్చితంగా వస్తుంది పారాబోలా చూడమ్మా ఇక్కడ చూడమ్మా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా హూజ్ ద వర్టెక్స్ ఈజ్ 3, 4c 3, ఈ రెండు సేమ్ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చినాడు నీకు ఏమి ఇచ్చినాడో తెలియదు ఇచ్చేది రాసుకో గివెన్ పాయింట్స్ ఫస్ట్ గివెన్ పాయింట్స్ ఇవే ప్రాక్టీస్ చేయాలమ్మా మీరు అంతే ఇదే నీకు 15 డేస్ ఉంది మినిమం 12 డేస్ ఉంది 12 డేస్ కూడా నేను ఏం చెప్పాను సర్కిల్లో ఏం చెప్పాను పారాబోలా ఏం చెప్పాను అదే అట్లాంటి ఒక మోడల్ పేపర్స్ తీసుకొని గివెన్ పాయింట్ గివెన్ ఈక్వేషన్ ఏం అట్లా రాస్తే ఈజీగా పాస్ అయిపోతుంది ఒక్కొక్క మార్క్ తెచ్చుకో చాలు పాస్ అయిపోతుంది గివెన్ పాయింట్స్ ఏమి ఇచ్చాను ఫస్ట్ 3, -2 ఇంకోటి ఏమి ఇచ్చాడు 3, 1 దీని అంటే దీని డిస్టెన్స్ అనుకో అంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంది x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఇది ఫార్ములా ఒకవేళ నీకు ఫార్ములా రాలేదు అనుకో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 5 మైనస్ అనేది 3 - 3 హోల్ స్క్వేర్ -2 - 1 హోల్ స్క్వేర్ చూడమ్మా +3 - 3 క్యాన్సిల్ అవుతుంది 0 స్క్వేర్ ఇక్కడ -2 - 1 -3 హోల్ స్క్వేర్ అంటే రూట్ అంటే 3 1 మార్క్ వచ్చింది అంటే గుర్తుపెట్టుకో ఈ ప్రాబ్లం ఇలా చేస్తాయి ఓకేనా ఈ రెండు చేసుకుంటే చాలు ఖచ్చితంగా మీకు దీంట్లో 4లో వస్తాయి ఇక్కడికి నీకు సర్కిల్లో 2 మార్క్స్ అయిపోయినాయి అలాగే పారాబోలా 2 మార్క్స్ అయిపోయినాయి అలాగే సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో 2 మార్క్స్ చూడమ్మా ఇప్పుడు చెప్పిన విధంగా 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చూడమ్మా ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 18 చెప్పిన క్వశ్చన్ నెంబర్ 18 సింపుల్గా క్వశ్చన్ నెంబర్ 18లో ఏదైనా రాని ఫస్ట్ ఏమైనా రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 ఈక్వేషన్ గివెన్ పాయింట్స్ 1 2 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19లో చెప్పిన ఏమి ఇచ్చినా ఫస్ట్ ఈక్వేషన్ ఎస్ అనుకో 0 సెకండ్ ఈక్వేషన్ ఎస్ డాష్ అనుకో ఫస్ట్ ఈక్వేషన్ కు సెంటర్ c1 r1 రెడీ దీనికి c2 సెంటర్ r2 c1 c2 వేసుకో ఖచ్చితంగా ఇక్కడ 3 మార్క్స్ ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 18 కు 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 19 కు 4 మార్క్స్ అంటే ఎన్ని 8 మార్క్స్ నెక్స్ట్ 4 మార్క్స్ చెప్పిన 4 మార్క్స్ లోడుగా 2 మార్క్స్ తెచ్చుకుంటాను ఇప్పుడు మీకు సర్కిల్లో 2 మార్క్స్ లో క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్ నెంబర్ 2 వేసుకో నువ్వు సెంటర్ రేడియస్ అనుకుంటే 1 మార్క్ ఒకవేళ ఇంకోటి కనుకుంటే 2 మార్క్ అట్లీస్ట్ 2 మార్కులు వేసుకో ఇక్కడ ఒక క్వశ్చన్ 1 మార్క్ ఒక క్వశ్చన్ 6తో కొనాలి దాంట్లో 1 మార్క్ వేసుకో పారాబోలా 1 మార్క్ వేసుకో చూడమ్మా 8 కనపడలేదా ఇక్కడ చూడమ్మా 8 2 10 12 13 14 మార్క్స్ 14 మార్క్స్ ఇంకా నేను పారాబోలాలో 7 మార్క్స్ చెప్పలేదు ఇంకా కొన్ని 2 మార్క్స్ చెప్పలేదు 4 మార్క్స్ చెప్పలేదు తెచ్చుకుంటే ఈజీగా పాస్ కాలం కాబట్టి ఇదే మాదిరిగా ప్రాక్టీస్ చేసుకోండి ఇంకా నేను నీకు పారాబోలా 7 మార్క్స్ చెప్పాలి 7 మార్క్స్ చెప్తాను ఇంకా ఏమైనా చెప్పేస్తాను ఓకేనా ఇదే విధంగా ప్రాక్టీస్ చేసుకోండి ప్రతి స్టూడెంట్స్ పాస్ అవుతాడు మీరు అడిషనల్ సీట్ ఓన్లీ ఎంపీ పెట్టి రావద్దు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి